దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 10వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే జాగ్రత్తగా వినండి. మనము ధ్యానించుకునే ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. మత్తయి 5:29. దేవుడు ఏ మాట చెప్పినా సరే అది మనము పరిశుద్ధతతో వినాలి, పరిశుద్ధతతో ఆచరించాలి. నేటి ధ్యాన వాక్యాన్ని చదువుకునే ముందు మనము భయభక్తులతో ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, మనము ఏకాగ్రత కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసముతో నమ్మకము కలిగి మనము విని పాటించాలి. వాక్యం ఒకసారి మనం చదువుకుందాము. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము గదా. ఎంత మంచి వాక్యాన్ని మత్తయ్య గారు రాశారో. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా ఈరోజు ధ్యాన వాక్యము మనిషిలోని అపవిత్రతను పారవేసి పవిత్రునిగా దేవుని రాజ్యములోకి ప్రవేశించుట గురించి ఈరోజు ధ్యాన వాక్యము మనము ధ్యానించుకుంటున్నాము. మానవుని హృదయంలోకి అపవిత్రత మన కళ్ళ ద్వారాను చెవుల ద్వారాను ప్రవేశిస్తుంది అని మత్తయ్య గారు చెప్తున్నారు. ఒక్కసారి మనకి పరిశుద్ధ గ్రంథంలోని ఈ మాటలు వింటే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే మన యొక్క చెవులు, మన కళ్ళు అది పవిత్రత కానీ అపవిత్రత కానీ దారి తీస్తాయి అనేది చెప్తున్నాడు ఇందులో. లోకములోని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ఎప్పుడైతే మానవుడు ప్రేమిస్తాడో, ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే అతని హృదయములో అపవిత్రత చేరి దేవుని వ్యతిరేక కార్యాలు చేస్తుంటాడు. ఎప్పుడు? ఈ శరీరాశ, నేత్రాశ. శరీరమేమో సుఖాన్ని కోరుకుంటుంది, నేత్రాశ ఏమో చూడాలనిపిస్తుంటుంది. పాప పనులు కానీ, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి కార్యక్రమము కానీ కళ్ళతో ఇది చూస్తూ ఉంటుంది. కనుక ఎప్పుడైతే అవి రెండు ఈ యొక్క అపవిత్రతని మన హృదయంలోకి తీసుకొచ్చేస్తాయి అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోని వాక్యానుసారం మానవుడు శరీర కార్యాలను అనుసరిస్తే ఫలితము నరకాగ్నియే కదా. అందుకే మత్తయ్య గారు, సువార్తికుడు మత్తయి 5:29 చెప్పినట్లు, నేత్రాశతో నీవు అపవిత్రతకు గురై నరకాగ్నిలో పడే కంటే నీ నేత్రాన్ని పెరికి పడవేయమని మత్తయ్య గారు చెప్తున్నారు. చెప్పటం ఏంటి? బోధిస్తున్నారు. నీ శరీరములో ఏ భాగం నిన్ను అభ్యంతరపరుస్తుందో దానిని పారవేసి దేవునికి దగ్గరవ్వమని ఈరోజు ధ్యానవాక్యము మనకి బోధిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసుల్లో అనేక మంది వారు మాట్లాడే విషయాల్లోనూ, చూచే చూపుల విషయాలలోనూ చాలా అజాగ్రత్తగా ఉంటారు. అజాగ్రత్త ఎప్పుడు వస్తుందంటే, మనల్ని సృష్టించిన దేవుని విస్మరించినప్పుడు, దేవుని యందు భయభక్తులు లేనప్పుడు అజాగ్రత్త ఏర్పడుతుంది. ఇలాంటి విషయాలలో
చూచే విషయాలు, మాట్లాడే విషయాలు, వీటన్నిటిలోనూ మనం అజాగ్రత్తగా ఉంటామంటే ఏంటి? దేవుని భయం లేనప్పుడు మనకి అజాగ్రత్తత అనేది మనకి ఏర్పడుతుంది. వారి క్రియలలో సౌమ్యత అనేది ఉండదు. ఎంత చక్కని మాటో తెలుసా ఇది? సౌమ్యత, సౌమ్యంగా మాట్లాడే మాటకి అతనికి ఇక ప్రపంచంలో ఎదురు లేదు. ఎప్పుడైనా సరే సౌమ్యత చాలా అవసరం. సౌమ్యత కలిగి ఉండమంటాడు. ఒక్క మత్తయి సువార్తికుడే కాదు, పరిశుద్ధ గ్రంథం అంతా చెప్పేది అదే. నువ్వు ఎప్పుడైతే సౌమ్యంగా మాట్లాడతావో, ఎప్పుడైతే వినయంగా నువ్వు ప్రవర్తిస్తావో, నీవు దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుకున్నట్లే. సౌమ్యమైనటువంటి భాష మనం మాట్లాడాలి. సౌమ్యమైనటువంటి మాటలు మన నోటి నుండి రావాలి. మన నోరు అజాగ్రత్తగా కానీ మాట్లాడితే మనము దేవునికి లెక్కపు చెప్పాలి. ఎదుటి వ్యక్తి బాధపడతాడేమో అనే భావన కూడా అజాగ్రత్తగా మాట్లాడేవాడికి కలగదు. ఎప్పుడైతే అజాగ్రత్తగా మాట్లాడుతున్నాడో అతనికి దేవుని భయం లేనట్లే. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులు అనుకూలించని సమయాలలో కళ్ళతో కానీ నాలుకతో కానీ పాపము చేయవలసి వచ్చినప్పుడు, ఎప్పుడు అనుకూలించని సమయాలలో, మరి అదే కఠినమైన పరీక్షలంటే అనుకూల సమయము మనకి దొరకనప్పుడు అక్కడే కఠినమైన పరీక్ష. ఆ అనుకూలించని టైంలోనే మనం జాగ్రత్త వహించాలి. అనుకూలించని సమయాలలో కళ్ళతో కానీ నాలుకతో కానీ పాపము చేయవలసి వచ్చినప్పుడు దేవుని భయముతో అట్టివారు గుడ్డివారుగాను మూగవారుగాను ఉండాలి. అంటే గుడ్డితనం ఏర్పాటు చేసుకోమని కాదు. గుడ్డివానికి చూపు ఉంటుందా? అంతే. అనుకూలించిన సమయంలో చూడనట్లే ఉండాలి. మూగవారుగాను విననట్లే ఉండాలి. మనకి వినిపించాల ఆ మాటలు, వాళ్ళు మాట్లాడుకునే చెడ్డ మాటలు మనకి వినిపించాల. మూగవాడికి ఏమి వినిపిస్తుంది? మనం మూగవారు అయిపోవాలి. చెడ్డ క్రియలు చేసేవాళ్ళని చూడవలసి వచ్చినప్పుడు మనం గుడ్డివానిగా ఉండాలి. మన గుడ్డివానికి ఏమి కళ్ళు కనిపిస్తాయి? గుడ్డివానిగా ఉండాలి. దీనత్వముతో, ఇది చాలా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఇంకా దీనత్వముతో అనేది చాలా ముఖ్యమైన పదము. దీనత్వముతో మన తోటి వారందరితో మనము తప్పకుండా అలా ప్రవర్తించాలి. దీనత్వముతో ప్రవర్తించాలి. ప్రతి విషయానికి దీనత్వం అనేదాన్ని, ఆ గుణగణాలు కానీ కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదం ఏంటి? దేవునికి మనం దగ్గర ఉన్నట్లే. దేవుని సహవాసంలో మనము ఒక ప్రజగా తప్పకుండా ఉంటాం. మనము దీనత్వం కలిగి ఉంటే, అత్యంత దీనుడైన వాడు, ప్రియ దేవుని బిడ్డలారా వింటున్నారా? అత్యంత దీనుడైన వాడు పరలోకములో అత్యంత గొప్పవాడట. అలా అత్యంత గొప్పవాడని, అత్యంత దీనత్వము కలిగి ఉన్నవాడు పరలోకములో అత్యంత గొప్పవాడని ప్రభువైన యేసు బోధించిన మాటలను మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాము. మరి ప్రభువు మాటే కదా ఇది. ఆయన మత్తయ్య గారితో పలికించిన ఈ మాటలు దీనత్వము, అత్యంత దీనత్వము కలిగిగాని ఉంటే అతను పరలోకములో అత్యంత గొప్పవాడుగా ఉంటాడని ప్రభు అయిన యేసు చెప్తున్న మాట ఇది. మరి మనం ప్రభు మాట వినాలి కదా. మరి దీనత్వమే పరలోకములో గొప్ప గుణలక్షణమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్న అభ్యంతరపరిచే వాటిని పెరికి పారవేసి దీన మనసు కలిగి దేవుని యొక్క పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి,
జీవము గల నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. కృపగల దేవా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు 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 నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మేము మాలో చెడ్డ గుణాలు మా హృదయాలలోకి ప్రవేశించే ఏ అవయవమో ఆ అవయవము తండ్రి, అవి వినకుండా చూడకుండా చేసి మేము దీనులమై నీ యందు భయభక్తులు కలిగి నీ ఆశీర్వాదాలు మేము పొందుకునే అంత భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.